మనం ఎవరినైనా పలకరించేటప్పుడు హలో అని పలకరించకుండా ఏదైనా దైవనామముతోటి హరే రామ అనో, శ్రీరామ అనో, భోలేనాథ్ అనో ఇలా దైవనామంతో పలకరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మనం సామాన్యంగా ఫోన్లో మాట్లాడినా ఎవరైనా మనకు ఎదురైనా హలో అంటాం. హలో అంటే అర్థం ఏమిటి అంటే, టెలిఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్ యొక్క స్నేహితురాలు మార్గరెట్ హలో మొట్టమొదట కనుక్కోగానే ఆయన ఆమెను సంబోధిస్తూ హలో అని మాట్లాడాడు. మనకు మన స్నేహితుడు, మన మిత్రుడు, మన గురువు, మన దైవం ఆ భగవంతుడు. మనం పలకరించుకునేటప్పుడు జై శ్రీరామ్ అంటూ, రాధే రాధే అంటూ, జై భోలేనాథ్ అని అనటం వల్ల అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది. ఏమిటది అంటే, శంకర భగవత్పాదులే యః పురా శంకరో భూత్వా జగాద బ్రహ్మ నిర్గుణం సయేవ భూత్వా బోధేంద్ర ఉపాయం జగదాచచ అని చెప్తారు. అంటే నిర్గుణ పరబ్రహ్మాన్ని నిర్వచిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శంకర భగవత్పాదులే నిర్గుణ బ్రహ్మాన్ని అందుకోవాలి అంటే నామానికి మించిన సాధనం లేదు అని ప్రపంచానికి తెలియజేయటం కోసం బోధేంద్ర సరస్వతి స్వామి వారిగా అవతరించారు. వారి చరిత్ర అద్భుతమైనటువంటి స్ఫూర్తిని మనకు కలగజేస్తుంది. భగవన్నామము యొక్క మాహత్యాన్ని వివరిస్తుంది. కేశవ పాండురంగన్, సుగుణ వీరిద్దరూ కంచికి 58వ పీఠాధిపతి అయిన విశ్వాధికేంద్ర సరస్వతి వారిని అర్చిస్తూ ఉంటారు. వారికి సంతానం ఉండదు. ఆయనను 10 సంవత్సరాలు సేవించిన తరువాత ఆ స్వామి కృప వలన పురుషోత్తముడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకొని స్వామి దగ్గరికి వెళితే, ఎవరి అబ్బాయి అని ప్రశ్నించారు స్వామి. మీ అబ్బాయే అన్నారు. వెంటనే స్వామి అనుకున్నారు, ఆశ్రమానికి ఇచ్చేస్తున్నారేమో, పీఠానికి ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు. గురువు అడిగిన తర్వాత కాదని ఏమున్నది. అలా పీఠానికి ఆ పిల్లవాడిని ఇస్తే ఆయనే బోధేంద్ర సరస్వతిగా 59వ పీఠాధిపతిగా ధర్మ ప్రచారాన్ని చేశారు. నామయోగం యొక్క గొప్పదనాన్ని తెలిపే ఒక అద్భుతమైన సంఘటన, ప్రత్యక్షంగా జరిగిన సంఘటన. కాశీకి మిత్రుడితో కలిసి ప్రయాణమయ్యారు బోధేంద్ర సరస్వతి. అప్పటికి ఇంకా సన్యాసం స్వీకరించలేదు, పురుషోత్తముడిగానే ఉన్నారు. ఆయన మిత్రుడి పేరు జ్ఞానసాగర్, జ్యోతిష్యంలో మంచి పట్టు ఉన్న విద్యార్థి. బయలుదేరుతున్న సమయంలో జ్ఞానసాగరు పురుషోత్తముడితో అన్నాడు, నేను కాశీలో మరణించే అవకాశం కనబడుతోంది, నేను మరణిస్తే నువ్వేం చేస్తావు అంటే, వెంటనే నీతో పాటు నేను ప్రాణార్పణ చేస్తాను అన్నాడు. కాశీకి చేరిన తర్వాత జ్ఞానసాగర్ దేహత్యాగం చేశాడు. ఆయనకు అంత్యక్రియలు చేసి గురువుగారికి చెప్పి తాను కూడా ప్రాణం వదిలేద్దామన్న ఆలోచనతో గురువుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు పురుషోత్తముడు. అప్పుడు గురువుగారు అన్నారు, దేహం త్యాగం అంటే కేవలము దేహాన్ని వదిలేయటమే కాదు, సన్యాసం స్వీకరించినా అది ఇంకొక జన్మగా భావింపబడుతుంది అని చెప్పగానే సన్యాసాన్ని స్వీకరించి కాశీ నుంచి తిరిగి కాంచీ పట్టణానికి ప్రయాణం ప్రారంభిస్తూ మధ్యలో పూరీ క్షేత్రానికి చేరాడు. అక్కడ లక్ష్మీధర కవిని కలుసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి నామ కౌముది అనే పుస్తకాన్ని స్వీకరించమని గురువుగారు ఆజ్ఞాపించారు. అలా పూరీ క్షేత్రానికి చేరగానే ఆయనకు ఒక దృశ్యం కనపడింది. మ్లేచ్ఛుల యొక్క పాలనలో బలవంతంగా మ్లేచ్ఛుల చేత అపహరింపబడి వారి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్న కారణాన విలపిస్తూ ఒక స్త్రీమూర్తి ఆ పూరీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడితో తన గోడిని చెప్పుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆమె భర్తే.
తాను అనుకోని పరిస్థితుల్లో తన ధర్మాన్ని విస్మరించాల్సి వచ్చిందని, కనీసం సేవకురాలుగా తనను స్వీకరిస్తే జీవితాంతం అతనితోనే ఉంటాను అని చెబుతూ ఉంటే, ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ లక్ష్మీధర కవి ఇంటికి వెళతారు. రామనామాన్ని 3 సార్లు చెప్పి నదీ స్నానం చేస్తే పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది అని లక్ష్మీధర కవి కుమారుడైన జగన్నాథ పండితుడు చెప్తాడు. అది వింటున్న లక్ష్మీధర కవి భార్య వచ్చి, రామనామం 3 సార్లు ఎందుకు, ఒక్కసారి చెప్తే చాలు కదా అని అంటుంది. ఇది విన్నటువంటి బోధేంద్ర సరస్వతి స్వామి వారు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఇది నిజమేనా, రామనామాన్ని ఒక్కసారి చెబితే సరిపోతుందా, తద్వారా పాపం ప్రాయశ్చిత్తం అవుతుందా అంటే, ఆ నామ కౌముది పుస్తకాన్ని ఇచ్చి దీన్ని అభ్యాసం చేసి అధ్యయనం చేయండి, మీకే అర్థమవుతుంది అని తెలియజేస్తుంది ఆ ఇల్లాలు. ఆ కావ్యాన్ని మొత్తం చదివిన తరువాత మరునాడు పొద్దున ఏం జరుగుతుందో చూద్దామని నదీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో, అవాంఛనీయమైన పరిస్థితులకు వెళ్ళినటువంటి ఆ స్త్రీమూర్తి ఆ వేషంలోనే, ఆ మ్లేచ్ఛులు ధరించే వేషంలోనే నదిలో మునిగితే, రామ రామ అని ఆమె అనుకుంటూ పైకి వచ్చిన మరుక్షణం ఒక బ్రాహ్మణ స్త్రీ ఇల్లాలు ఎలాంటి ఆభరణాలతో, ఎలాంటి వస్త్రధారణతో ఉంటుందో అలా పైకి వచ్చింది. దీనికి కారణం అక్కడ నిలబడి ఆ తల్లికి తన తపశ్శక్తి ద్వారా ప్రాయశ్చిత్తాన్ని కలిగించాలన్న ఆలోచనలతో ఉన్న బోధేంద్ర సరస్వతి స్వామివారి. అప్పుడు రామనామ మాహత్యం ఏమిటో గుర్తించిన వారంతా రామనామాన్ని జపిస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఇలా మనము రామనామాన్ని ఉచ్చరించటం వల్ల జన్మ జన్మల పాపాలు పోగొట్టుకోగలుగుతాం. అందుకే ఎవరిని పలకరించినా జై శ్రీరామ్ అంటో, జై భోలేనాథ్ అంటో, రాధే రాధే అంటో, కృష్ణ కృష్ణ అంటో, హరి ఓం అంటో మనం పలకరించగలిగితే మన జీవితం చరితార్థం.